శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఈ శుద్ధీకరణ కూడిక కొరకే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అమూల్యమైన దేవుని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటా మనల్ని మనం పరీక్షించుకుందాం. సంఖ్యాకాండం ఈ శుద్ధీకరణ కొరకే దేవుడు మనకిచ్చిన సందేశం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని దయచేసి గ్రంథాలు తెరిచి దేవుని మాటల్ని చదవాలని కోరుకుంటున్నాను. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు, ఎన్నాళ్ళ వరకు నేను వీళ్ళ మధ్యలో సూచక్రియలు చేసినా వాళ్ళు నమ్మకం ఉంటారు. చాలు. చదవబడిన వాక్య భాగంలో ఈరోజు మన వాక్య సందేశం పేరు ఎన్నాళ్ళు. బ్రాకెట్లో ఎంత కాలం, ఇంకెంత కాలం. మోషే ఈ నిర్గమకాండం కానివచ్చు, సంఖ్యాకాండం కావచ్చు, 5 కాండాలు కూడా, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఈ 5 కాండాలు కూడా మోషే రాశాడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఈ సంఖ్యాకాండం ఈ 14వ అధ్యాయం 11వ వచనంలో, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు, ఎన్నాళ్ళ వరకు వీళ్ళు నన్ను నమ్మకుండా ఉంటారు, ఇన్ని సూచక క్రియలు చేస్తున్నా వీళ్ళకి నమ్మకం కలగటం లేదు. సందర్భము ఈ 14వ అధ్యాయాన్ని మీకు వివరిస్తాను. మోషేతో దేవుడు చెప్తాడు, నేను మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను అని. అప్పుడు మోషే 12 గోత్రకర్తల్ని పిలిచి, దేవుడు మనకి స్వాస్థ్యంగా ఇవ్వబోతున్న ఆ దేశం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు వెళ్ళి చూసి రండి అని ఈ 12 మందిని కూడా పంపిస్తాడు మోషే. ప్రత్యేకంగా ఈ 12 గోత్రాల్లోంచి ప్రధానులైన వాళ్ళని పిలిచి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వ్యక్తిని నియమించి, మీరు వెళ్ళి చూసి రండి అని ఆ కానాను దేశం ఎలా ఉందో, పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూసి రండి అని పంపిస్తారు. వీళ్ళు వెళతారు. బయలుదేరి వెళ్ళిన తర్వాత దక్షిణ దిక్కు గుండగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. వెళ్ళి ఎత్తైన కొండ ప్రాంతాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. దేవుడు వాళ్ళకి ఇస్తానని చెప్పిన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలా ఉందో అంతా కూడా వాళ్ళు చూసినట్లుగా ఆ లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం. అంతా వాళ్ళు చూశారు. అంత బాగానే ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా తిరిగారు, అన్నీ చూశారు. ఇంకా విచిత్రమైన సంగతి ఏమిటంటే అందులో ప్రవేశించారు. ఎంత బలవంతులో, ఎంత ఈ భూమి ఎంత విస్తారంగా ఉందో, ఈ పట్టణాలు ఎలా ఉన్నాయో, కోటలు ఎలా ఉన్నాయో, ఈ భూమి సారం కలిగిందో నిస్సారమైందో, ఇవన్నీ చూడమన్న వెంటనే అవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఎస్కోలు అనే లోయ దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడ ఒక ద్రాక్ష గెల. విచిత్రమైన సంగతి అక్కడ చూస్తాం. ఒక్క ద్రాక్ష గెలని 2 మోసుకుని వస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హలో శామ్యుయల్, రామ్జీ. ద్రాక్ష గెల తెలుసు కదా మీకు, ద్రాక్ష గుత్తు. ఎప్పుడైనా ద్రాక్ష గెల 2 మోసుకుని వెళ్తున్న సందర్భాలు మీరు చూసారు? రోడ్డు మీద మనం ద్రాక్ష చెట్లు, ద్రాక్ష అమ్ముతూ ఉంటారు కదా, షాపుల దగ్గర అమ్ముతూ ఉంటారు. అక్కడ తీసుకుని 2 ద్రాక్ష గెలని మోసుకుని వెళ్తున్నారు అనుకోండి, రోడ్డు మీద ఎలా ఉంటుందో ఒకసారి ఆ సిచ్యువేషన్ మీరు ఊహించుకోండి. ఎస్కోలు లోయ దగ్గరకు వచ్చినప్పటికీ ఒక్క ద్రాక్ష గెలని 2 మోసుకుని పోతూ ఉన్నారంట. చాలా విచిత్రంగా ఆ మాటలు మనకి కనపడుతుంది. అక్కడ దానిమ్మ పళ్ళు, అంజూర పండ్లు అన్నీ కూడా ఇంచుమించు వారు 40 రోజులు ఆ దేశమంతా సంచరించి తిరిగారంట. చూసినా ఇన్ని జరిగినా ఈ 12 మంది బ్యాచ్లో 10 మంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఏమని మాట్లాడతారంటే, మేము వాళ్ళ దృష్టికి మిడతల్లా ఉన్నాము, ఇలాగే మాట్లాడుతున్నారు. వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. కానీ ఇద్దరు కాలేబు, యెహోషువలు ఏమంటారు తెలుసా? యెహోవా మీ యందు ఆనందిస్తే ఆ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడుతూ సరి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? సో సందర్భాలు వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళకి నమ్మకం రావట్లేదు.
ఇంకా ఇశ్రాయేల్ని ఏమంటున్నారో తెలుసండి, వాళ్ళు మాట్లాడుతున్న విధానం ఎలా ఉంటుందంటే, మేము అనవసరంగా వచ్చేసాము ఈ ప్రాంతానికి, మరలా మాకు ఐగుప్తులో ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని మరలా వెనక్కి వెళ్ళిపోతాం. ఇలా నెగిటివ్గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నెగిటివ్ థింగ్స్తో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు యెహోషువ కాలేబు బట్టలు చింపుకుని వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నారు, దేవుడు మీ యందు ఆనందిస్తే ఆ దేశాన్ని మీకు ఇస్తాడు, అది పాలు తేనెలు ప్రవహించే దేశమని. సో ఈ మాటలన్నీ మాట్లాడినప్పుడు వాళ్ళకి యెహోవా మహిమ, ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ వాళ్ళకి కనపడినట్లు. ఇన్ని కార్యాలు కూడా వాళ్ళు చూసినా సరే ఇంకా ఎన్నాళ్ళ మట్టుకు వీళ్ళని నమ్మకుండా ఉంటారు, ఇన్ని కార్యాలు జరిగినాయి కదా, ఇన్ని చేశారు కదా, అయినా నమ్మట్లేదు వీళ్ళని దేవుని సన్నిధిలో వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మన జీవితాల్లో కూడా ఇప్పటికే ఈ 2024 సంవత్సరం ప్రారంభించబడి, ఈ ఇయర్ ప్రారంభించబడి ఇంచుమించు 8 నెలలు గడిచిపోయినాయి. ఈ రోజుతో 8 నెలలు గడిచిపోయినవి. ఈ 8 నెలల్లో సంఘంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. పెళ్ళిళ్ళు కాలేని వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగించాడు. ఎంతో కాలంగా వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చిన వాళ్ళ జీవితాల్లో వివాహాలు జరిగిన సందర్భాలు, ప్రత్యక్ష సాక్షులు మన సంఘంలో మన కన్నుల ఎదుటనే ఎన్నో కార్యాలు ప్రభు చేసిన, ఇంకా వివాహాలు కావలసిన వాళ్ళ జీవితంలో చేస్తాడంటారా దేవుడు అని డౌట్తోనే ఉంటున్నారు. కొద్ది కాలంగా వివాహమై పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ జీవితాల్లో కూడా 6 years 7 years నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళ జీవితాల్లో కూడా ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో అద్భుతాలు చేసిన జీవితాలు, కన్నుల ఎదుట సాక్ష్యాలు వింటున్నా కూడా మాకు జరుగుతుంది అంటారా అని వాళ్ళు అలాగే ఆలోచిస్తూ ఉన్న వాళ్ళుగా, నెగిటివ్గానే ఉంటున్న వాళ్ళుగానే కొంతమంది విశ్వాస పరిమాణం కనబడుతుంది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఇంకెంతకాలం నువ్వు అలా ఉంటావు, ఇంకెన్నాళ్ళు అలా ఉంటావు, ఇంకెంతవరకు నువ్వు అలా ఉంటావని ప్రభు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్తా ఉంటారా? కొంచెం హుషారుగా చెప్తారా? నిజంగానే చాలామంది జీవితాల్లో దేవుడు చేశాడు కదా. నిరీక్షణకి ఆధారం లేనప్పుడే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు కదా. అడుగు పెట్టడానికి స్థలం లేనప్పుడే దేవుని మాట నమ్మి వెళ్ళాడు కదా. అతని యొక్క స్థితిని దేవుడు ఆకాశ నక్షత్రాల వలె తన సంతానాన్ని విస్తరింపచేశాడు. ఇసుక రేణువు వలె అతని యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు విస్తరింపచేశాడు కదా. మీకు ఎందుకు చేయడు? కనుక ఈరోజు అపనమ్మకంతో ఉండకండి, అవిశ్వాసంతో ఉండకండి. ఇంకెంతకాలం అనని క్వశ్చన్ మార్గం మీ జీవితం ఉండకూడదు. యేసు నామములో మీ ఎడల దైవ కార్యము దేవుడు జరిగించునుగాక. సరందరూ ఆమేనంటారా? ఖచ్చితంగా ప్రభు చేస్తాడు. కానీ మీలో నెగిటివ్నెస్ ఉండకూడదు. ఇంకా జరుగుతుందంటారా, అవుతుందంటారా అనే అపనమ్మకం మీలోకి రాకూడదు. ఏదైనా ప్రభు చేస్తాడు. ఇన్ని చేసిన దేవుడు ఇల్లు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఇన్ని చేసిన దేవుడు ఉద్యోగం ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ప్రమోషన్ రాదా? వస్తుంది. మీ పిల్లలు మీ కన్నుల ఎదుట వెల్ సెటిల్గా స్థిరపడతారు. అయితే నీ ఆత్మీయ జీవితంలో అపనమ్మకం అనేది రానివ్వకు. అల్ప విశ్వాసము, అపనమ్మకం అనేది మన జీవితానికి అంత ఆశీర్వాదకరంగా ఉండదు. చూడండి, లేఖనాల్లో భక్తులు ప్రార్థన చేస్తూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే 13వ కీర్తన 1వ వచనంలో చదివితే భక్తుడు ఇలా మాట్లాడుతూ ప్రార్థిస్తూ అడుగుతున్నాడు. 13వ కీర్తన, ఇదంతా ఇంట్రడక్షనే. 1వ వచనం, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు, ఎన్నాళ్ళ వరకు నీవు ప్రభువా మర్చిపోదువా, ఎన్నాళ్ళ వరకు నీవు మర్చిపోతావు, నిత్యము మర్చెదవా, నిత్యం మర్చిపోతావా, నాకు ఎంతకాలం విముఖుడవై ఉందు, ఎంతకాలం నువ్వు నాకు విముఖుడు. భక్తుడు అంటున్నాడు, ప్రభువా ఎన్నాళ్ళ వరకు ఏమంటే దేవుడు మర్చిపోతాడా? దేవుడు మర్చిపోతే మనం అసలు ఉండగలుగుతాం ఈ భూమి మీద?
బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తల్లి తన బిడ్డల్ని మరిచినా నేను నిన్ను మర్చిపోను. వాళ్ళు అడుగుతున్న మాటలు చూడండి, ఎంతకాలం వరకు మర్చిపోతావు ప్రభువా? దేవుడు ఎప్పుడు మర్చిపోయేవాడే కాదు. ఆయన లేని క్షణము శూన్యమే. ఆయన ఉన్నాడనే కదా మనం ఇంతవరకు ఉన్నాం. ఆయన లేకపోతే మనం ఏమీ చేయలేం. కాబట్టి ఎప్పుడు దేవుడు మర్చిపోయేవాడు కదా. కొన్నిసార్లు కొంతమంది అవిశ్వాసంతో మాట్లాడుతూ వారికి ఉన్న పరిస్థితులను బట్టి మర్చిపోయాడా దేవుడు నన్ను అనుకుంటూ ఉంటారు. మర్చిపోయి ఉంటే కోవిడ్లోనే మనం మట్టి అయిపోయేవాళ్ళమేమో. ఆయన జ్ఞాపకాల్లో ఉన్నాం కనుకనే ఇంకా సజీవ లెక్కలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు ఇలాగ అనుకుంటాను, మనకంటే గొప్పవాళ్ళు కదా వాళ్ళు, డబ్బున్న వాళ్ళు కదా, పేరు ప్రఖ్యాతి టాలెంట్స్ ఉన్న వాళ్ళే కనుమరుగైపోయారు. ఏ యోగ్యత లేని మనల్ని ఇంకా ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కానీ ఎప్పుడు మర్చిపోలేదు ఆయన. ఇంకా భక్తులు మనవి చేసుకుంటూ ఎన్నాళ్ళ వరకు మమ్మల్ని కరుణించకుండా ఉంటావు ప్రభా అని అంటున్నారు. దేవుడు ఎప్పుడు కనికరించేవాడే, కటాక్షం చూపేవాడే. అయితే నీ ఆత్మీయ జీవితంలో కొన్ని ఇంకా సంవత్సరాలు గడిచిపోతున్నా, రోజులు కాలాలన్నీ దాటి వెళ్ళిపోతున్నా, నీ ఆత్మీయ జీవితంలో మాత్రం కొన్ని అలాగే ఉండిపోవటం వల్ల నీ జీవితంలో క్రియలు జరగటం లేదు. జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినాలి. కొన్నిసార్లు మనం ఇలా అంటుంటాం కదా, ఎంతకాలం ఎన్నాళ్ళు అని మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలి, తాపి మేస్త్రి వస్తాడు, ఓనరు, ఇద్దరి మధ్యలో ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఒప్పందం ఉంటుంది. అడుక్కి ఇంత చెప్పినా మేము కడతామండి ఈ కన్స్ట్రక్షన్ అని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంత టైంలో మీకు వర్క్ అంతా ఫినిష్ చేసి మీకు ఇచ్చేస్తామని వాళ్ళు చెప్తారు. 6 నెలల్లో, లేకపోతే 3 నెలల్లో, లేకపోతే సంవత్సరమో. మేబీ ఒక ఇల్లు పూర్తి అవ్వాలంటే అంత వాళ్ళ దగ్గర అమౌంట్ అంతా ఉండి మేస్త్రులందరూ టీం వర్క్ చేస్తే ఈజీగా 3 నెలల నుంచి 4 నెలల్లో, ఒక 6 నెలల్లో ఇల్లంతా కంప్లీట్ అయిపోతుంది. టైం చెప్తూ ఉంటారు ఇంతకాలం. ఇప్పుడు కోచింగ్ వెళ్తున్నారు కదా చాలామంది, డిఎస్సి కొరకే, టెట్ కొరకే కోచింగ్ తీసుకుంటున్నారు. కోచింగ్ ఇంత టైం అని ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంక వాళ్ళు వచ్చి ఎగ్జామ్ కొరకు సిద్ధపడవలసిందే. కరోనా టైంలో 2020 కోవిడ్ విస్తరిస్తుంది. ఫస్ట్లో ఏబీ మనకి మార్చి 22 కదా లాక్డౌను కదా, మార్చి 22, 2020 లాక్డౌన్ స్టార్ట్ అయింది. లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు కొద్ది రోజులు అక్కడక్కడ కోవిడ్ కేసులు వస్తూ ఉన్నాయని చెప్తే 1 వీక్ తర్వాత ఈ లాక్డౌన్ తీసేస్తారండి అనేవాళ్ళు. ఆ తర్వాత 1 మంత్ అయిపోయింది, ఆ తర్వాత 40 డేస్ అయిపోయింది. తర్వాత అలా ఇంచుమించు మార్చిలో స్టార్ట్ అయిన కోవిడ్ అలాగా జూన్ వరకు కూడా అలా జరుగుతూనే వచ్చింది. మరలా కేసులు తగ్గినాయి, మరలా ఇస్తారు, మళ్ళీ 2nd వేవ్, 3rd వేవ్, 4th, ఇట్లాగా అవి జరుగుతూనే వచ్చినాయి. కొన్ని మనం అడుగుతూ ఉంటాం, ఏమని అడుగుతూ ఉంటాం అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళుతూ ఉంటాం. హెల్త్ బాగాలేనప్పుడు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారితో చెప్పి మాట్లాడిన తర్వాత మెడిసిన్ ఇస్తాడు. వెంటనే ఈ పేషెంట్ ఏం అడుగుతాడంటే, ఎంతకాలం ఈ మెడిసిన్ వాడాలండి అడుగుతారు లేదా? మాట్లాడట్లేదని మీరు అడుగుతారు, ఎంతకాలం వాడమంటారు ఈ మెడిసిన్ అని చెప్తాడు. ప్రస్తుత కాలంలో ఇప్పుడున్న ఈ సీజన్లో బాగా వైరల్ ఫీవర్లు బాగా అందరిలో ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి. డెంగ్యూ ఫీవర్, రకరకాల ఫీవర్లో అనేకమైన వేరియంట్స్ వచ్చి బాగా అన్ని చోట్ల జ్వరాలతో బాధపడుతున్నారు చాలామంది. దానికి ఒక కోర్స్ ఉంటుంది. కొంతమంది టైఫాయిడ్ ఫీవర్ ఉంటే ఈ కోర్స్ వాడాలి, ఈ కోర్స్ అయిపోతే క్లియర్ అయిపోతుంది అట్లా. సో మెడిసిన్స్ విషయంలో వాళ్ళు అడుగుతారు, ఎంతవరకు వాడమంటారని డాక్టర్లు అంటే ఇంతవరకు, ఈ 1 వీక్ వాడాలి లేదా 3 రోజుల కోర్స్ అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మన జీవితాల్లో మన బట్టలు స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు అంటే రెడీమేడ్ వచ్చేసింది, కానీ చాలామందికి ఇప్పటికీ కూడా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్టలు మిషన్ దగ్గర ఇచ్చినప్పుడు అడుగుతామన్నమాట,
ఎప్పుడు రమ్మంటారండి, ఎప్పుడు ఇస్తారండి, ఎంతవరకు, ఎంత టైం? ఖచ్చితంగా వాళ్ళు 1 వీక్ అని చెప్తారు, లేకపోతే 4 డేస్లో, లేదా 1 డేలోనే చేస్తూ ఉంటారు. ఇలాగా మన జీవిత కాలంలో ఇవన్నీ మనం మాట్లాడుకునే విధానంలో ఎంత కాలము, ఎంతవరకు అని అడుగుతూ ఉంటాం. ఈ పదాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఏదైనా ఒక వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడవుతుందండి ఇది, ఎప్పుడు? లేకపోతే వడ్రం మేస్త్రులు పని చేస్తూ ఉంటారు, కబోర్డ్స్ వర్క్ కానీ, సర్వసాధారణంగా సీలింగ్ వర్క్ చేసుకునే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు అంటారు, బ్రదర్ మీకు ఎందుకండి 4 రోజుల్లో ఇచ్చేస్తాం, లేకపోతే మీకు ఎందుకండి 20 రోజులు, 10 రోజుల్లో అయిపోద్దండి అంటారు. కానీ అంత త్వరగా అవదు ఆ పని. సీలింగ్ వర్క్ అంత ఈజీగా అవదు, చాలా వర్క్ ఉంటుంది. మళ్ళీ పెయింటింగ్ ఉండాలి, అన్ని ఆరాల లోపల వైరింగ్ ఉంటుంది, చాలా వర్క్ ఉంటుంది. తర్వాత కార్ రిపేర్ అయిందనుకోండి, మన షోరూమ్లు ఇచ్చామనుకోండి, వాళ్ళని అడుగుతాం ఏ టైంలో రమ్మంటారు, ఎప్పుడు రమ్మంటారు, ఇట్లా చాలా సమయాల్లో మనం ఈ పదాన్ని మనం వాడుతూ ఉంటామండి, ఎంతవరకు, ఎంత కాలం అని. సో ఇది స్పిరిచువల్గా కూడా మనం ఆలోచిస్తూ ఉంటుంటే కొన్ని అంతరంగంలో కొన్ని బాధలు మనకు ఉంటాయి. అప్పులు ఉన్నాయి, అప్పులు తీరట్లేనప్పుడు మనిషి ఏమనుకుంటాడంటే, ఎంత కాలం ఈ అప్పులతో నేను బాధపడాలి, వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి వడ్డీలు కడతా ఉన్నానయ్యా, జీతం వస్తుంది, పనిచేసిన డబ్బులు తీసుకెళ్తున్నాను, కానీ వచ్చినట్లుగానే ఇంకెంత కాలం ఈ అప్పులతో నేను నలిగిపోవాలని మనిషి క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. సో ఇంకో కోణంలో ఆలోచిస్తూ ఉంటుంటే, మాట వినని పిల్లల గురించి, ఎంతకాలము ఈ పిల్లలతో నేను బాధపడాలి, మారని భర్తను గురించి, ఎంతకాలం ఈయనతో నేను యాగాలి. ఇలాగ ప్రతి సమయంలో కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఎంతకాలం, ఎన్నాళ్ళు అని అంటూ ఉంటాం. మోషే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను లక్ష్యం చేయరు, ఇన్ని చేసినా కూడా వీళ్ళు నమ్మట్లేదు ఎలాగా అని అంటున్నాడు. నా ప్రశ్న ఏమిటంటే ఈరోజు, ఇంకా ఎన్నాళ్ళ వరకు ఈ క్రియలు చేస్తూ ఉంటారు? ప్రశ్న మీకు చెప్తాను, ఇంకా ఎన్నాళ్ళ వరకు మీరు ఈ క్రియలు చేస్తూ ఉంటారు? ఒక 5 మాటలు మీకు చెప్తాను. ఈ శుద్ధీకరణ కూడికలో దేవుడు నన్ను మర్చిపోయాడా, దైవ కార్యాలు నా జీవితంలో జరగట్లేదు, ఇంకెంతకాలం అని నువ్వు ప్రశ్నించుకుంటున్నావు కదా, దేవుడు కూడా నీతో అంటున్నాడు, నువ్వు ఇంకెంత కాలం వరకు, ఇంకెన్నాళ్ళ వరకు నువ్వు ఈ క్రియలు చేస్తున్నావని దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అవేంటో ఒక 5 మాటలు మీకు చెప్తాను. సో ఈ క్రియల విషయంలో నువ్వు మెలకు కలిగి భక్తిలో సంపూర్ణతలోకి వస్తే నీ పక్షమందు దేవుడు వెంటనే కార్యం చేస్తూ ఉంటాడు. కొన్ని కార్యాలు వెంటనే జరిగిపోతాయి, కొన్ని ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే దేవుడు ఆలస్యం చేయటంలో గల కారణాలు ఏమిటంటే, మనం ఇంకా అదే స్థితిలో ఉండిపోతున్నామేమో. ఈరోజు దేవుడిని అడుగుతున్న మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఇంకా ఎన్నాళ్ళ వరకు ఈ క్రియలు చేస్తూ ఉంటావు నీవు అంటే, మొదటి మాట చదవండి, రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 21వ వచనాన్ని చదవగా విందాం. రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 21వ వచనాన్ని చదవగా విందాం. ఏలియా జనులందరి దగ్గర వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచు ఉంటారు. చాలు. సో మొదటి మాట, ఎన్నాళ్ళ వరకు 2 తలంపుల మధ్యలో తడబడుతుంటారు. సో మొదటి మాట, 2 తలంపులు ఎన్నాళ్ళు, 2 తలంపులు ఇంకా ఎంత కాలం నీకు? దేవుడు కార్యాలు చేయటానికి సమర్థుడే, మర్చిపోయేవాడు కాదు ఆయన. అయితే నీలో ఇంకా ఈ క్రియలు పనిచేస్తున్నాయి. అదేంటంటే, మొదటిది 2 తలంపులు పనిచేస్తున్నాయి. ఏదో ఒకే డెసిషన్లోకి రావాలి, 2 తలంపుల మధ్యలో ఉండకూడదు. ఈ సందర్భం మీకు చెప్తాను. ఏలియా కర్మేలు పర్వతం దగ్గర, ఏలియా తన జీవిత విధానంలో చాలా ప్రాంతాలు దాటుకుంటూ వచ్చాడు. ఏలియా ఫస్ట్ తన అనుభవం మనం చూస్తే,
తన అనుభవ జీవితాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే లేఖన సారాంశం, యెహోవా సన్నిధిలో నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో రాజు దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. వర్షం రమ్మంటే వచ్చింది, ఆగిపోమంటే ఆగిపోయింది. అక్కడి నుంచి దేవుడు అతన్ని ఆ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. వాగు దగ్గరికి వెళ్ళాడు. కరువులో కూడా దేవుడు పోషించాడు. అక్కడి నుంచి సారేపతు విధవరాలు ఇంటికి వచ్చాడు. అక్కడ కూడా పోషించబడ్డాడు. అక్కడి నుంచి తన అనుభవాలన్నీ కూడా మనం చదువుకుంటూ వెళితే ఆ తర్వాత కర్మేలు పర్వతం అనుభవాలు, ఆ తర్వాత హోరేబు కొండ, ఇలాగ లేఖనాల్లో మనం చూస్తాం. ఇప్పుడు కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చి ప్రజలతో మాట్లాడుతున్నారు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యలో ఉంటారు? బయలుదేవుడైతే బయలుదేవుడిని మీరు కొలవండి, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని కొలవండి. ఎంతకాలం మీకు 2 తలంపుల మధ్యలో డిస్కషన్ చేసుకుంటారు మీరని అక్కడ ప్రశ్నిస్తున్నాడు వాళ్ళతో. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బలిపీఠం కట్టి 2 ఎద్దుల్ని తునకలుగా చేసుకుని, తునకలు ఇది రాయలసీమ భాష, ఇక్కడెక్కడ వాడం మనం. అక్కడ మేము వెళ్ళినప్పుడు తునకలు అంటే ఏంటారు? మొక్కలు మాట, మొక్కలని తునకలు అంటూ ఉంటారు. మనకి అర్థం అయ్యే సావదు. ఆ తునకలు 2 ఎద్దులు తునకలుగా చేసేసుకుని, అంటే ముక్కలుగా చేసుకుని బలిపీఠం మీద పేర్చి, ఇప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ బలిపీఠం మీద దహించేసి బూడిదగా మారిస్తే వారు నిజమైన దేవుడని కొలవండి అని ఏలియా చెప్పినాడు. ముందు అవకాశం, చాయిస్ యువర్ సెల్ఫ్ అన్నట్లుగా అవకాశం వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు 250 మంది బయలు ప్రవక్తలు ఓ ప్రక్కన ఉన్నారు, ఏలియా ఒక్కడే ఓ ప్రక్కన ఉన్నాడు. ఇప్పుడు బలిపీఠం మీద ఎద్దుని ముక్కలుగా చేసి తునకలుగా చేసి బలిపీఠం మీద పేర్చి వాళ్ళు దేవునికి ప్రార్థన చేయమన్నాడు ఏలియా. వాళ్ళ దేవునికి దేవతకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం అయిపోయింది, పొరపాటును కూడా ఆకాశం నుంచి అగ్ని రావట్లేదు. ఏలియా భలే విచిత్రంగా మాట్లాడతాడు వాళ్ళతో. అసలు ఎంత రోషం అనిపించిందంటే నాకు, ఇలాంటి రోషం కలిగిన వాళ్ళు ఉండాలి, సంఘంలో ఉండాలి, సమాజంలో కూడా ఉండాలి. రోషంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో మీరు మధ్యాహ్నం వరకు భజన చేస్తే అడిగారు కదా, ఏమీ జరగలేదా? వాళ్ళు ఇంకా గంతులు వేస్తూ ఉన్నారు, ఏమీ అవ్వట్లా. కేకలేస్తూ ఉన్నారు, ఏమీ అవ్వట్లా. వెంటనే ఏలి ఏమంటాడు తెలుసా? మీ దేవుడు ధ్యానంలో ఉన్నాడేమో. అసలు విచిత్రంగా ఉన్న ఆ మాటలు. మీ దేవుడు ధ్యానంలో ఉన్నాడో ఒకసారి లేపండి. ఇంకే ఏం మాట్లాడుతా తెలుసా? ఒకవేళ దూరంగా వెళ్ళిపోయాడేమో ఒకసారి లేపండి. ప్రయాణం చేస్తున్నాడేమో మీ దేవుడు లేపండి. నిద్రపోయాడేమో లేపండి. 27వ వచనం చదవండి. మీరు చదివితే బాగుంటుంది కదా, నేను మాట్లాడే కన్నా బైబిల్లో ఉన్న మాట మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మధ్యాహ్నం కాగా 18:27 ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయండి. వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరంలో ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, జర్నీలో ఉన్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో, ఒకవేళ మోసుకుని వెళ్ళి పడేయాల్సి వస్తుందేమో, జాగ్రత్తగా చూసుకోండి అని అపహాస్యం చేయగా. చూసారా ఏలియా మాట్లాడే మాట విధానం చూడండి. అంటే రోషం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వాళ్ళు ఎంత తిప్పలు పడినా సరే ఏమీ అవలా. ఇప్పుడు ఏలియా తన వంతు వచ్చింది. పాడైపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు, కట్టెలు క్రమముగా పేర్చాడు. నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలంటే ఈ అనుభవాలన్నీ ఉండాలి. అక్కడ కట్టెలు ఎలా పడితే అలా లేవు, క్రమంగా పేర్చాడు. బలిపీఠాన్ని బాగు చేశాడు. ఇప్పుడు ఇవంతా కందాకిని తవ్వాడు, నీళ్లతో నింపాడు, మొత్తం తడిపేశాడు. ఇప్పుడు దేవునికి సంధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆకాశం నుంచి అగ్ని దిగవచ్చి మొత్తం అంతటిని బూడిదగా మార్చేసింది. ఇప్పుడు
వాళ్ళు యెహోవాయే దేవుడని కేకలేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లించండి. మన ఊరిలో, మన గ్రామంలో, మన వీధిలో ఇలాంటి ఉజ్జీవం యేసు నామములో వచ్చును గాక. ఏలియా లాంటి కాలం కోసం మనం ఎదురు చూడాలి. అతి త్వరలో మన వీధులు, మన ప్రాంతాలు, మన కుటుంబాలు యేసు నామములో సొంతమవును గాక. ప్రభు వైపుకు త్రిప్పబడాలి. ప్రస్తుతం ప్రజలు ఎన్నాళ్ళ మట్టుకు, ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యలో ఉన్నారు. ఇటు ప్రభు వైపుకు వస్తారు, అటు ఆచార సంబంధమైన భక్తి కూడా వెళుతున్నారు. ఎంతవరకు మీరు రెండు తలంపుల మధ్యలో ఉంటారు? సరే, ఈ సందర్భం అలా ప్రక్కన ఉంచితే మన వైపుకి ఆలోచించుకుని మాట్లాడుకుందాం. ఇక్కడ కూర్చున్న మీలో కూడా చాలామందికి ద్విమనస్సు పనిచేస్తూ ఉంటుంది. రెండు రకాల మనస్తత్వాలు పనిచేస్తూ ఉంటాయి. రెండు రకాల తలంపులు పనిచేస్తూ ఉంటాయి. అలా పని చేయకూడదు. అయితే అటు లేకపోతే ఇటు అని కాదు. అటు ఇటు మీరు పని చేయకూడదు. ఏదో ఒక చక్కని నిర్ణయం తీసేసుకోవాలి. చదువుకునే పిల్లలకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చదువుకోవాలని మీకు ఆలోచన ఉంటే మీరు ఏం చదవగలుగుతారో అదే కోర్స్ తీసుకోండి. మీ నాన్నగారు ఒకటి చెప్పి, మీ అమ్మగారు ఒకటి చెప్పి, మీ మామయ్య ఒకటి చెప్పి, మీ మాస్టర్ గారు ఒకటి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఏది చదవుకోకుండా మధ్యలో క్వశ్చన్ మార్క్గా మీరు ఉండిపోతే కష్టం. ఒకే నిర్ణయం. ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళేవాళ్ళు అనుకుంటారు కొందరు, పాలిటెక్నికల్ చదవాలనుకునేవాళ్ళు కొందరు, లేకపోతే ఐటీఐ చదువుకోవాలనుకునే వాళ్ళు కొందరు, లేకపోతే జిఎన్ఎం ఏఎన్ఎం చదవమని, నర్సింగ్ టైప్లో వెళ్ళిపోదామని, ఈ విధంగా ఆలోచనలో ఉంటారు. ఏదో ఒక నిర్ణయానికి వస్తే మంచిగా మీరు అడుగులు ముందుకేసి మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. వివాహ విషయంలో కూడా చాలా సంబంధాలు వస్తూ ఉంటాయి. చూస్తారు, ఒక నిర్ణయానికి వచ్చినప్పుడే పెద్దలు ఆమోదించినప్పుడు ఆ నిర్ణయం ప్రకారంగా అడుగులు వేస్తూ ఉంటారు. భవిష్యత్తు కూడా అంతే. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి మనం అంటుకట్టుబడి ఉండిపోవాలి. అంతేగాని రెండు అటు ఇటు అడుగులు వేస్తూ ఉంటే ఆధ్యాత్మికంగా వర్ధిల్లలేము. ఇప్పుడు రెండు నావల మీద అడుగేస్తే ఎట్టుంటుంది? మనం ఎటు గమ్యం చేరుకోలేం కదా. అందుకని మీరు రెండు తలంపులు, ద్విమనస్సులు పనిచేయకూడదు నీలోకి. చూడండి, కొన్ని మాటలు మీకు బైబిల్లోంచి చదివిస్తాను. యాకోబు పత్రికలో ఇలా మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. యాకోబు పత్రిక 4:8. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వస్తాడు. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, ఎవరాళ్ళు? ద్విమనస్కులారా అంటే రెండు మనసులు ఉన్న వాళ్ళారా, మీ హృదయాల్ని పరిశుద్ధపరచుకోండి. ఇది శుద్ధీకరణ. ద్విమనస్కులారా, మీ హృదయాల్ని పరిశుద్ధపరచుకోండి. చాలామంది ఆత్మీయ జీవితాల్లో రెండు మనసులు పనిచేస్తూ ఉంటాయి. రెండు మనస్తత్వాలు పనిచేయకూడదు నీలో. రేపు బల్ల ఆరాధన, ప్రభు బల్ల ఆరాధన ఉంది, ఖచ్చితంగా శుద్ధీకరణ కుడికలో మనం పాల్గొనాలి. వర్షం రాకపోతే వెళ్దాం, వర్షం వస్తే అయిపోదాం, అయిపోతుంది కదా అనుకుంటే రెండు మనసులు అవి. వెళ్ళాలంటే ఎలాగ? ఇప్పుడు ఇంత దూరం నుంచి మీరు వచ్చారు, చాలా దూరాల నుంచి కూడా మీ దైవ సంధిలో కూర్చున్నారు. రావాలనే తప్పునుంటే ఎలాగని? ఇప్పుడు నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు వర్షం వచ్చిందని కాలేజీ మానేస్తామా? వర్షం వచ్చిందని స్కూల్కి వెళ్ళటం మానేస్తారు? వర్షం వచ్చిందని ఆఫీస్కి వెళ్ళటం మానేస్తారు? వర్షం వచ్చిందని వండుకొని తినటం మాట్లాడలేదు. వర్షం వచ్చిందని పెళ్ళి ఆగిపోతుందా? వర్షం వచ్చిందని అదేంటో ఏం క్రైస్తవ్యమో నాకు అర్థం కాదు. కానీ వర్షం వచ్చినప్పుడు అన్నీ జరిగిపోతూ ఉంటాయి. వేడి వేడి పకోడీ కూడా వండేసుకుని తినేస్తారు. అన్నీ జరిగిపోతుంటాయి, సేమియా కాసేసుకుంటారు, అన్నీ ఉంటాయి. కానీ వర్షం వస్తే ప్రార్థన అయిపోతుంది. ఏంటి ఆ మనసు ఏంటి? ఎందుకు అలాగా అని అడుగుతున్నాను. వర్షం వస్తే ఏది ఆగుతుందండి? వర్షాకాలం వర్షమే వస్తుంది. దైవిక సన్నిధిలో ద్విమనస్సుకు పనిచేయడు. రెండు రకాల మనసులు నీకు ఉండకూడదు. ఈరోజు శుద్ధీకరణ ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే. అంతరంగం దిద్దుబాటు చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఒక పాత్రలో మనం ఏదైనా ఒక ఆహారం వండాలంటే ఖచ్చితంగా
ఖచ్చితంగా పాత్రను శుద్ధీకరిస్తూ ఉంటాం కదా. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు బ్రదర్స్ వంట చేస్తూ ఉంటారు. మాకు ఒక్కొక్క రోజు వాళ్ళకి ఒక్కొక్క డ్యూటీ పడుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒకరు వంట డ్యూటీ, ఒకరోజు ప్రేయర్ డ్యూటీ, ఒకరోజు గాస్పుల్, ఒకరోజు మీటింగ్, ఇలాగ వాళ్ళకి వారం రోజులు షెడ్యూల్ ఇచ్చేస్తాం. ఆ ట్రైనింగ్లో వాళ్ళు నేర్చుకుంటేనే రేపు పొద్దున్న సేవ మంచిగా చేయటానికని. ప్రారంభాల్లో కొత్తగా సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో ఎందుకంటే ఏమీ ఈ అనుభవాలు ఉండవు. తల్లిదండ్రులు వండి పెట్టేస్తూ ఉంటారు. లేకపోతే నాకైతే 3 అక్కలు ఉన్నారు. సో నాకు బట్టలు ఉతుక్కోవడం నాకు వచ్చేది కాదు. ఎందుకంటే అక్కోళ్ళు ఉన్నారు, లేదా అమ్మ ఉన్నారు, ఇంటి వాళ్ళు అందరూ చేసి పెట్టేస్తారు కాబట్టి ఏమి నేర్చుకోలేదు. సేవలోకి వచ్చిన తర్వాత నేను అన్నీ నేర్చుకున్నాను. వండుకోవటమైనా, బట్టలు ఉతుక్కోవడమైనా, ఇవన్నీ సేవలోనే నేను నేర్చుకున్నాను. ప్రారంభ పరిస్థితులు ఎలా ఉంటాయంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు వంట చేయని వాళ్ళు, సాధారణంగా వంట రాలేని వాళ్ళు ప్రారంభం వంట చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, వండే పాత్రలు క్లీన్ చేసే పాత్రలు చూస్తూ ఉంటుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ప్రారంభం ఏం పర్లేదులే, పైన చేసేస్తే పర్లేదు అనుకుని జస్ట్ ఆ పాత్ర రోజు శుద్ధీకరించాలా, రోజు ఈ పాత్రని కడగాలనుకుని ఏం చేస్తారంటే కొంతమంది లోపలే కడిగి పైన మాత్రం అలాగే ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు పొయ్యి మీద పెట్టినా మసి అయిపోతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. పొయ్యి మీద పెట్టినా మసి అయిపోయేదాన్ని మరలా ఎందుకు కడగటం అన్నా? ఇప్పుడు పొయ్యి మీద పెట్టే పాత్ర ఎంత మరలా మసి అయిపోతుంది. అందుకే లోపలే కడిగి పైన కడగకుండా అలా ఉంటే కొంతకాలానికి ఏమైపోతుందో తెలుసా? అక్కోని అడిగితే చెప్తారు. మీరు దేవుడికి స్తోత్రం చెప్పండి. సేవ ప్రారంభం అలా ఉంటుంది. ఎందుకు ఈ పాత్రలు కడగడం అని అనిపిస్తాడు. కానీ అది బాగా నేర్చుకుంటేనే, ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఎక్కడో రూమ్ తీసుకుని ఉండి అద్దెకుండి చదువుకున్నారు కదా. బీటెక్ చదువుకున్న వాళ్ళైనా, ఈ సాఫ్ట్వేర్ చేసేవాళ్ళైనా, అక్కడ బయట ఫుడ్ అంత మంచిది కాదు. వండుకోవడం నేర్చుకుంటే ఎప్పటికైనా ఉపయోగమేది. ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు చెప్తానంటే, పాత్ర పైన కడగాలి, లోపల కడగాలి, అప్పుడే శుద్ధీకరించబడింది. అంతరంగం కూడా ఇక్కడ ఏమన్నాడంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ద్విమనస్కులారా అంటే ఏంటంటే, కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ బల్లారాధన రోజే పరిశుద్ధంగా ఉంటే చాలేమో, మరలా కూటమి అయిపోయిన తర్వాత మరలా మామూలే. సో దాన్ని ఏమంటారంటే 2 తలంపులు. అలా కాదు. ద్విమనస్సు పని చేయకూడదు మీలో. ఎప్పటికీ దేవుడు కోరుకునేది ఏమిటంటే, దేహము దేవుని ఆలయం కనుక, స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు కనుక, సొత్తైన ప్రజలుగా చేశాడు కనుక, ఆయనకి ఇష్టమైన జీవితమే, ఆయనకి ఇష్టమైన ప్రవర్తనే మనలో ఎప్పుడూ ఉండాలి. కానీ మరలా గుళ్ళోకి వచ్చినంతసేపు బాగుండి మరలా కూటమి అయిపోయిన తర్వాత మరలా మామూలుగా ఉంటే అస్సలు దేవుడికి నచ్చే పద్ధతి కాదు అది. ద్విమనస్సు పనిచేయకూడదు. 2 రకాల తలంపులు పనిచేయకూడదు. యేసు నామములో తండ్రి నిన్ను శుద్ధీకరించునుగాక. కీర్తనాకారుడు ఈ మాట చెప్తున్నాడు చూడండి. 119వ కీర్తన 113వ వాక్యం. 119వ కీర్తన 113వ వాక్యం చదువు. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. కీర్తనాకారుడైన దావీదు ఏమన్నాడు తెలుసా? ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. క్రైస్తవ కుటుంబం లేదా ఆత్మీయ జీవితం, శుద్ధీకరణ కూడికలో పాల్గొన్న మీ అంతరంగం, ఈ మాట మనమందరం ఒక్కసారి చెప్దామా? చెప్పండి ఒకసారి, అందరు గట్టిగా చెప్పండి ఈ మాట. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. భక్తుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. ధర్మశాస్త్రం నాకు ప్రీతికరమయ్యా, ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. 2 రకాల మనస్తత్వాలు మీలో ఉండకూడదు. ఉపవాసం ఉండాలా? ఖచ్చితంగా ఉండాలంటే ఉండడమే. ప్రార్థన చేసుకోవాలా? చేసుకోవటమే. వాక్యం చదవాలా? చదువుకోవటమే. దిద్దుబాటు చేసుకోవాలా? అంతేగాని 2 రకాల మనస్సులు మాత్రం మనలో పనిచేయకూడదు. ఈ రాత్రి ఏ విధము చేతనైనా సరే మిమ్మల్ని దేవుడు శుద్ధీకరించునుగాక. చాలామంది ఎట్లా ఉంటారంటే 2 రకాల మనసులు పనిచేస్తూ ఉంటాయి. ప్రార్థన చేస్తారు, పాపము చేస్తూ ఉంటారు. ప్రార్థన మానరు,
పాపము కూడా మానరు. 2 రకాల మనసులు అవి. ఈ రాత్రి నువ్వు తీర్మానంలోకి వచ్చేసేయాలి. ఎన్నాళ్ళ మట్టుకు నువ్వు కరుణించవు ప్రభువా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు ప్రభువా, ఎన్నాళ్ళ మట్టుకు ఈ ప్రజలు ఇలా ఉంటారంటే, ఇదిగో ఆత్మీయ జీవితంలో ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపులు నీలో ఉంటున్నాయి. ప్రార్థన చేసిన వాళ్ళు పాపానికి దూరంగా ఉండాల్సిందే, కానీ ప్రార్థన చేసి పాపము చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు కదా. ఇంకొంతమంది ఎట్లా ఉంటారంటే, ఏదైనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే, పాస్టర్ గారు మీరు వచ్చేసి ప్రార్థన చేసేసేయండి, తర్వాత ఏం చేస్తారమ్మా, మా పని మేము చేసుకుంటామండి. ప్రార్థన కావాలి, ముహూర్తం కావాలి వాళ్ళకి. అలా కాదు, 2 తలంపులు పనిచేయకూడదు మీకు. నెక్స్ట్, కొంతమందికి సిలువ కావాలి, సినిమా కూడా కావాలి. సిలువను విడిచిపెట్టరు, సినిమాను కూడా విడిచిపెట్టరు. వాళ్ళు మెళ్ళలో సిలువ ఉంటుంది, గుళ్ళో సిలువ ఉంటుంది, చేతిలో సిలువ ఉంటుంది, బండి మీద స్టిక్కర్ సిలువ ఉంటుంది. సిలువ కావాలి, సినిమా కూడా కావాలి వాళ్ళకి. 2 తలంపులే కదా అవి. ఈరోజు మీరు నిర్ణయానికి రావాలి. కొంతమంది ఉంటారు ఎలాగంటే, వాక్యము చదువుతూ ఉంటారు, నవళ్ళు కూడా చదువుతూ ఉంటారు. ఆత్మీయులకి ఇవి తగవు. ఆధ్యాత్మికమైన విషయాలు నీకు అంటుపట్టాలి, స్థిరమైన పునాది మీద కట్టబడాలి. ఇంకొంతమంది ఎట్లా ఉంటారంటే, సంపూర్ణతలోకి ఎదుగుతున్న వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు, బూతులు కూడా మాట్లాడుతుంటారు సమయం వస్తే. కనిపిస్తూ ఉంటుంది. 2 తలంపులు ఎందుకు వీళ్ళకి? అస్సలు దైవికమైన భక్తిలో ఎదుగుతున్న నీవు ఎప్పటికీ ఒకే మనసు, స్థిరమైన మనసు నీ అంతరంగంలో దేవుడు పుట్టించునుగాక. కొంతమంది ప్రభు బలారాధన తీసుకుంటారు, ఆ బలారాధన అయిపోయిన తర్వాత ద్రాక్షరసము తాగుతాడు, అన్నీ అయిపోయిన తర్వాత బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూడా బాటిల్ నిండా ఫుల్. ఇంకా అసలు 2 తలంపులు అవి. కొంతమంది సేవ చేయాలి, జాబు చేయాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 తలంపులు అవి. అయితే సేవ, లేకపోతే జాబ్. 2 తలంపులు. చాలామంది ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే కొంతమందికి విశ్వాసంలో ఉంటారు, అవిశ్వాసం కూడా ఉంటుంది. అలా వద్దు. ద్విమనస్సుతో ఉంటే, అవిశ్వాసంతో ఉంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చూద్దాం. యాకోబు పత్రిక దగ్గరికి రండి, 1వ అధ్యాయంలోకి రండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం అండ్ 6-7 వచనాలు చదువుదాం. ఓకే, ఒకసారి మీరు నోట్ చేయండి ఆ మాటలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. విశ్వాసంతో అడగాలి. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాల్ని పోలి ఉన్నాడు. అట్టి మనుష్యుడు టిక్ చేయండి, ద్విమనస్కుడై తన సమస్త కార్యాలయందు అస్థిరుడు. 2 రకాల మనసులు పనిచేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? అతనికి ఏమీ దొరకదు. ఆ మాట కూడా చదువు సిస్టర్, కంటిన్యూస్. అదే, ప్రభు వల్ల తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. అస్థిరమైన మనసు ఉండటం వలన, ద్విమనస్కుతో నువ్వు అడగటం వలన ఏది మనం పొందుకోలేమంట. అందుకే ఒకే మనస్సు మీలో పనిచేయనుగాక. గట్టికోసారి ఆమెన్ అని చెప్పండి. ఒకే మనసు. నువ్వు కాన్ఫిడెన్స్తో మాట్లాడు. ఖచ్చితంగా అలాగ నీ జీవితంలో ప్రభు చేస్తాడు. పరిశుద్ధ బల్లారాధనకి కూడా అటు ఇటు అడుగులు కాదు, శుద్ధీకరించబడిన హృదయంతో, పవిత్రమైన బలలో విరిగి నలిగిన పశ్చాత్తాప హృదయంతో ఈ ప్రభు బలని మనం సమీపిద్దాం. 2 తలంపులు మీలోకి రాకుండగా దేవుడు ఒకే మనస్సు మీలో క్రియ జరిగించునుగాక. స్థిరమైన మనస్సు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. చిన్న పిల్లలు పుడతా ఉంటారు. అదే, పిల్లలు డెలివరీ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత
వాళ్ళని చూసి మేము పలకరించి ప్రార్థన చేయడానికని వెళతాం. హాస్పిటల్ అయితే హాస్పిటల్కి వెళతాం. అవకాశం దొరకకపోతే ఇంటి దగ్గర తీసుకొచ్చేసారంటే ఇంటి దగ్గరికి వెళ్ళి చూసి పలకరించి వస్తాం. వాళ్ళు చూసిన తర్వాత ఆ పిల్లలకి పెద్ద పెద్ద బ్లాక్ కలర్స్తో ఇట్లా పెద్ద పెద్ద బొట్లు పెట్టేస్తూ ఉంటారు. విశ్వాసులు అయితే చెప్తాం, అర్థం చేసుకుంటారు. వెంటనే మేం కాదండి డాక్టర్ అమ్మలు పెట్టేశారంటే వెంటనే కొబ్బరి నూనెతో క్లీన్ చేసేస్తారు. కొంతమందికి ఏమంటారంటే మరి తప్పదు కదండి, మరి జడుచుకుంటాడండి, ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి జ్వరం వచ్చిందనుకోండి, ప్రార్థన చేయండి, రచరేఖ కూడా కట్టుకుంటాం. ఎందుకు మరి? రెండిట్లో ఏదో ఒకటే, రెండు పని చేయవు కదా. ఇప్పుడు బండి ఉంది, పెట్రోల్ బండి ఉంది. ఏమంటే డేవిడ్ రాజు గారు మీ బండి ఎక్సెల్ సూపర్గా మీరు వెళ్ళిపోతుంటారు 60లో. అది పెట్రోల్ వేస్తేనే వెళ్తుంది. అందులో పెట్రోలు వేసి డీజిల్ వేస్తే ఇంకంతే, మనం తోసుకుని వెళ్ళాలి ఆ బండి. అందుకనే రెండు తలంపులు మీకు ఈరోజు రాకూడదు. ఉపవాసం ఉండాలనుకున్నా ఉండిపో, అంతే. ప్రార్థన చేసుకోవాలనుకున్నా చేసేసుకో, వాక్యం చదువుకోవాలనుకున్నా. దైవికమైన క్రమాల్లో రెండు తలంపులు పనిచేయకూడదు. ఇంకా కొంతమంది ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే, మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తా. ఒకసారి దైవజనులు దేవుని వాక్యం చెప్పడానికని యానం, ఫ్రెంచ్ యానం ఉంది కదా కాకినాడ దగ్గర, యానం దగ్గరలో ఏదో ఒక పల్లెటూరు ఉంటే అక్కడికి వాక్యం చెప్పడానికని సేవకులు వెళ్ళారంట. వెళితే అక్కడ దైవజనుడు వాక్యం చెప్పి ఆ ఉపవాస కూటాలు అంటే స్పెషల్ కనుక ఎవరొకరిని పిలుస్తారు కనుక దైవజనుడు వచ్చి దేవుని వాక్యం చెప్పేసి వెళ్ళిపోయారంట. అయిపోయిన తర్వాత ఆ మరుసటి వారంలోనే అక్కడ సంఘస్థులు ఒక ఆయన వాక్యం చెప్పడానికి వచ్చిన ఆ పాస్టర్ గారు ఎక్కడో విజయవాడ నుంచి వచ్చారు. విజయవాడ నుంచి వస్తే ఇక్కడ సంఘస్థుడు జున్ను వండుకుని పట్టుకుని వెళ్ళిపోయాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. వేరు జున్ను వండుకుని పట్టుకుని అక్కడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే పాస్టర్ గారు పైన ఉన్నారు, కింద బ్రదర్స్ ఉన్నారు. నాకు పాస్టర్ గారు కావాలండి, ఆయన కోసమని వేడివేడిగా జున్ను వండుకుని పట్టుకొచ్చానండి అని చెప్పారంట. అక్కడ బ్రదర్స్ అన్నారండి, ఏ ఊరు నుంచి వచ్చారంటే మాది ఫ్రెంచ్ యానం దగ్గర ఒక పల్లెటూరు అండి, పాస్టర్ గారు మొన్న వచ్చారండి, మా సంఘానికి వాక్యం చెప్పడానికి వచ్చారండి, ఆ పంది కోసం ఆయన కోసం పట్టుకొచ్చానండి అని. సరే అని ఈ మాటలన్నీ బ్రదర్స్ వెళ్ళి పాస్టర్ గారికి చెప్పారు. చెప్తే విజయవాడ మాట అయింది. ఆ పాస్టర్ గారు విని ఆ స్థానిక పాస్టర్ గారికి ఫోన్ చేశారంట. బాబు పలానా ఆయన పేరు అది, మరి నాకు తెలీదు, మీ సంఘస్థులు మా దగ్గరికి వచ్చాడు, మరి ఎందుకు మరి జున్ను వండుకుని నా దగ్గరికి పట్టుకొచ్చి నీకు ఎప్పుడైనా పట్టుకొచ్చారంటే లేదండి అని. సరే అని ఆ జున్ను ఆ క్యాను పట్టుకుని వెళ్ళిపో బాబు, ముందు మీ స్థానిక పాస్టర్ గారికి ఇవ్వయ్యా బాబు, నీకోసం ప్రార్థన చేసేది ఆయన, నేను ఎప్పుడో జస్ట్ గెస్ట్గా వచ్చాను, దూరపు కొండలు నునుపు, నా వైపు చూడకూడదు, నీకేదైనా నీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే వెంటనే వచ్చేది మీ పాస్టరు. మీ ఇంట్లో శుభకార్యం జరిగినా, పెళ్లి జరిగినా, ఫంక్షన్ జరిగినా, ఇల్లు ఓపెనింగ్ జరిగినా, లేకపోతే నీకు అనారోగ్యం చేసినా, ఏది జరిగినా నీ కోసం నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసేది మీ స్థానిక పాస్టర్ గారు, ఆయన్ని గౌరవించగా నా మీద కాదయ్యా బాబు అని జున్ను క్యాను అన్నీ ఇచ్చి బస్ టికెట్ కూడా ఇచ్చి పంపించేశాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. సరే వెంటనే నాకు ఆ పాస్టర్ గారు మాట్లాడితే ఏదో సందర్భంలో, ఈ రోజుల్లో ఇంత పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు లేరన్నా, ఎవరినైనా పిలవాలంటే కూడా ఆచితూచి ఆలోచించాల్సి వస్తుంది, ఇలా ఉన్నారు సంఘ పరిస్థితులని ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు నిజంగానే ఆశ్చర్యం అనిపించింది. అవును కదా, చాలామందికి దూరపు కొండలు నునుపని తెలియక ఫోకస్ పెడతా ఉంటారు. నేనంటాను, దేవుడు నీకు ఒక స్థానిక సంఘ కాపరిని ఇచ్చాడు, నీ కోసం ప్రార్థన చేసే దైవజనుడు ఇచ్చాడు, నీ కొరకు ఉపవాసాలు ఉండి కన్నీళ్లు కార్చి ఒక సేవకుడిని నీకు ఇచ్చిన తర్వాత మరలా నీ తలంపులు ఎటువైపుకు వెళ్ళకూడదు. ఎవరో బాగా పాడారని, ఎవరో బాగా చెప్పారని, ఎవరో ఏదో చేశారని. సో సమాజంలో ఉండొచ్చు, కానీ ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు, కానీ కాపరి మాత్రం ఒక్కడే. రెండు రకాల తలంపులు నీలోకి పనిచేయకూడదు. ఒక్క దైవజనుడిని కలిగి ఉన్నాం, ఒక సంఘాన్ని కలిగి ఉన్నాం. ఆధ్యాత్మికంగా నీ జీవితం ఎలా ఉండాలంటే
స్థిరమైన పునాది మీద కట్టబడి, ప్రభా నా కొరకు ప్రార్థించే దైవజనుడు ఉన్నాడు చాలు, నా కోసం కన్నీళ్లు కట్టే సేవకుడు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా అనుకుని అలాగ కృతజ్ఞతలు చెప్పి ప్రభువుని ఆరాధించే బిడ్డగా ఉండాలి. అంతేగాని బయట తలంపులు, 2 రకాల తలంపుల మధ్యలోకి నువ్వు వెళ్ళకుండగా యేసు నామములో నీ హృదయాన్ని దేవుడు స్థిరపరచునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. రైట్, 2వ మాటలోకి వెళ్ళిపోతున్నాను. సెకండ్ వన్, ఎన్నాళ్ళ వరకు, ఎంతకాలం నీవు 2 తలంపుల మధ్యలో ఉంటావు? ఒకటి అదే అనుభవం. ఇంకొక 2వ అనుభవం అని చెప్తాను. ఎంతకాలం, ఎన్నాళ్ళ వరకు ఈ క్రియలు మనం చేస్తూ ఉన్నాం అంటే 2వ మాట చూడండి. ఇర్మియా పుస్తకం 4వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. ఇర్మియా పుస్తకం 4:14. యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనం కడిగి వేసుకో. ఎన్నాళ్ళ వరకు దుష్టాభిప్రాయములు నీకు దుష్టాభిప్రాయాన్ని కలిగి ఉంటావు. 2వది, ఎన్నాళ్ళ వరకు దుష్టాభిప్రాయం కలిగి ఉంటావు. ఇంకెంతకాలం దుష్ట అభిప్రాయం అంటే నిర్ణయము, లేకపోతే మనసులో ఉన్న విషయం చెప్పడం, అభిప్రాయం. ఎన్నాళ్ళ వరకు దుష్టాభిప్రాయం కలిగి ఉంటావు? యెరూషలేమా నువ్వు రక్షించబడినట్లు. అంటే 2వ మాట ఏమిటంటే, ఎన్నాళ్ళ వరకు అభిప్రాయాలు కొన్ని మంచి ఉన్నవి చెప్పండి, చెడ్డవి కూడా ఉన్నాయి. మన అభిప్రాయాలు మారకూడదు. అందులోకి రక్షించబడిన తర్వాత అక్కడ అదే చెప్తున్నాడు, యెరూషలేమా నువ్వు రక్షింపబడినట్లు. ఎన్నాళ్ళు దుష్టాభిప్రాయంలో రక్షించబడిన వాళ్ళ తర్వాత, రక్షించబడక ముందు ఎలా ఉన్నావు నాకు తెలియదు. రక్షింపబడిన తర్వాత ఇక అభిప్రాయంలో దుష్టాభిప్రాయాలు రాకూడదు. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? కయీను హేబేలు వాళ్ళిద్దరు ఎవరు? అన్నదమ్ములే కదా, సొంత అన్నయ్యే కదా, సొంత తమ్ముడే కదా. ఇద్దరూ అర్పణ తీసుకురావడానికి వెళ్ళారు దేవుని సన్నిధికి. అర్పణ హేబేలు అర్పించాడు, కయ్యేను అర్పించాడు. హేబేలు అర్పణ దేవుడు యాక్సెప్ట్ చేశాడు, కయ్యేను అర్పణ యాక్సెప్ట్ చేయలేదు. వెంటనే కయ్యేను ఏమనాలి తెలుసా? నా అర్పణ నువ్వు ఎందుకు అంగీకరించలేదు ప్రభా, నేను ఆయనకిలాగా అర్పించేవాడిని కదా అని దేవుణ్ణి అడిగి సరి చేసుకుంటే బాగుండేది. కానీ వెంటనే కయ్యేనులోకి దుష్ట అభిప్రాయం వచ్చేసింది. కయ్యేను దుష్టిని సంబంధి అయి తన తమ్ముడి మీద పగపెట్టుకుని చంపేసినట్లుగా బైబిల్లో చూస్తాం. ఇప్పుడు కయ్యేనులోకి వచ్చిన అభిప్రాయం ఏమిటంటే దుష్ట అభిప్రాయమే. మీరు కావాలంటే చదవండి ఆ మాట. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం చదవండి ఒకసారి. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, వాడు ఎవరో తెలుసా? దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపాడు? వాడి క్రియలు చెడ్డవైనవి ఎందుక? తన సహోదరుని క్రియలు నీతి గలవైనందున కదా. సందర్భం చూస్తే దుష్టాభిప్రాయం కయ్యేనులోకి వచ్చేసింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ ఆత్మీయ జీవితాల్లో మీ అభిప్రాయాలు రక్షించబడిన తర్వాత మీ అభిప్రాయాలు మారకూడదు. మంచి అభిప్రాయం మీకు ఉండాలి. ఎవరు మీకు కనిపించినా వాళ్ళని చూసినప్పుడు ఓకే, దేవుడు వాళ్ళని బ్లెస్ చేస్తున్నాడా, ప్రభా దీవించు, అంతే. అభిప్రాయాలు మారకూడదు. ప్రస్తుత కాలాన్ని మనం చూస్తూ ఉంటుంటే చాలామంది కయ్యేనులాగే అసూయ పడేవాళ్ళు ఉన్నారు, కయ్యేనులాగే ద్వేషంతో ఉండేవాళ్ళు ఉన్నారు, కయ్యేనులాగే కోప్పడేవాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీ ఆత్మీయ జీవితంతో ప్రభు మాట్లాడుతున్నారు. ఎన్నాళ్ళు మీరు ఇంకా దుష్టాభిప్రాయంలో కయ్యేనులాగా ఉంటారు? వద్దు. ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చేసేయండి. దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాడా, సంతోషించండి అంతే. మీకు ఆ ఆశీర్వాదం దేవుడు ఇస్తాడని నమ్మండి, విశ్వసించండి. అంతేగాని వాళ్ళను చూసి మనలోనికి అభిప్రాయం మారకూడదు.
యేసు నామములో మీ మీద కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఇస్కరియోతు యోధ ఆ ముక్క పుచ్చుకున్న వెంటనే, ఏమండి ప్రభు బల్లారదం తీసుకోబోతున్నారు కదా రేపు మీరు. రొట్టె తీసుకున్న వెంటనే మనలోనికి ఏం రావాలి? నిత్య జీవం ప్రవేశించాలి. అది ఆశీర్వదించబడిన రొట్టె కనుక ఆ ఆశీర్వాదం మనం కూడా అనుభవించాలి. కానీ ఆ మొక్క పుచ్చుకున్న వెంటనే సాతానుగాడు ప్రవేశించాడంటే ఏంటి అంటే, ఇస్కరియోతు యోధాలో ఆలోచన విధానం, అభిప్రాయాలు బాలేదు, అందుకనే సాతానుగాడు ప్రవేశించాడు. ఇంకొంచెం నేను అలా బైబిల్ చదువుతూ ఉంటుంటే, హామాను దుష్టుని సంబంధి అయి, దుష్ట అభిప్రాయమే కదా. ఒకడిని ఉరి తీయాలి అనుకోవటం అనేది అసలు ఎలా వచ్చిందండి ఆ ఆలోచన? ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. బ్రాంచ్ చర్చ్ దగ్గర కొత్తగా సేవ ప్రారంభించబడినప్పుడు బ్రదర్స్ని పంపించాను, మీరు వెళ్ళి వాక్యం చెప్పారండి. అక్కడ కొత్తగా బ్రాంచ్ సంఘ పరిచర్య. తమ్ముడు వెళ్ళి యోసేపు గురించి వాక్యం చెప్తా ఉన్నాడంట. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించాడు. పోతీఫర్ ఇంటికి యోసేపుని బట్టి దీవెన కలిగింది. యోసేపులాగా మనం ఉండాలి. యోసేపు వాళ్ళ అన్నలు గుంట్లో పడేశారు, చంపాలనే ఆలోచన వచ్చింది వాళ్ళకి అని ఆయన వాక్యం చెప్తూ 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 మధ్యలో అన్నాడంట, అసలు సొంత తమ్ముడిని ఒక మనిషిని చంపాలనే ఆలోచన అసలు వస్తుందా మనిషికి? అసలు మనిషిని చంపేవాళ్ళు కూడా ఉంటారా? సొంత అన్నలే మనిషిని చంపేయాలనుకున్నారంటే అది అసలు ఏ ఆలోచన, ఏ అభిప్రాయం అని చెప్తూ చెప్తూ ఆ పాయింట్లో ఏదో సందర్భాన్ని చెప్పుకుంటూ వెళ్ళారంట. వెళితే అక్కడ కూర్చున్న వాళ్ళలో ఓ తల్లి లేచి వెళ్ళిపోయిందంట. వాక్యం చెప్తా ఉంటుంటే స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి మీరు. కొన్ని ఎక్స్పీరియన్స్లు వస్తూ ఉంటే వాళ్ళకు కూడా అనుభవాలు వస్తాయని నేను బ్రాంచెస్కి పంపిస్తున్నాను, వెళ్ళండి మీరు చెప్తా ఉండండి. ఓ తల్లి సడన్గా లేచి వెళ్ళిపోయిందంట. ఆ వాక్యం చెప్పాలి కానీ మధ్య మధ్యలో అలాంటివి చెప్తాడేంటి ఆయన? స్తోత్రం. వెళ్ళిన వారమే క్యాసెట్ ఆన్ చేశారు మాట, ఇంకంతే. అంతే. తర్వాత దేవుడు ఆయనకి ఇచ్చిన తలంపుతో ఆ వాక్యం చెప్పారు. కొత్త అక్కడ ఎవరి పరిస్థితులు తెలియదు ఆయనకి. కూటమి అంతా అయిపోయిన తర్వాత వారం నెక్స్ట్ వీక్ విజిటింగ్లు చేయడానికని వెళితే ఆ పక్కింటోళ్ళే ఒక్కొక్కరిని, కొత్త ఏరియా అన్నమాట అది. ఆ అమ్మాయి ఎలా ఉన్నారు, మీరు కొత్తగా వస్తున్నారు కదా, మీ పేరేంటి, ఎంతమంది ఉంటారని పుస్తకం పట్టుకుని వెళ్ళి వాళ్ళందరూ వివరాలు రాసుకుని ప్రార్థన చేద్దామని వెళ్ళాడంట తమ్ముడు. అయ్యగారు మొన్న ఆదివారం వాక్యం చెప్పారు కదండి మీరు. అవునమ్మా. మీరు చెప్తూ మధ్యలో సాటి మనిషి చంపాలనుకోవడం అంటే అది ఎంత దారుణమైన ఆలోచన. నిజంగా దేవుడు నా కోసమే మాట్లాడాడండి అయ్యగారు. నా కొడుకుని ఒకళ్ళు చంపేశారండి అయ్యగారు. మా అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, వాళ్ళు వీళ్ళు పెద్దలు కూర్చుని మాట్లాడారు, అంతా ఓకే అయింది. ఇక అంత వివాహం అయిపోయింది. కరెక్ట్గా 6 నెలలు ఆమె జాబ్ చేస్తూ ఉంది. అంతే. వాళ్ళ అమ్మ, పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ ప్లాన్ చేసుకుని రౌడీలు పెట్టించి దారుణంగా తరిమి చంపించేసిందండి. నిజంగా మీరు ఆ వాక్యం చెప్పినప్పుడు నా కొడుకే గుర్తొచ్చాడు, ఇలాంటి మనుషులు ఉన్నారా అని తన ఆ బాధ అంతా చెప్తూ వచ్చిందంట. మధ్యలో లేచి వెళ్ళిపోయారు కదండి ఆమెనండి, నా కొడుకుని అన్యాయంగా చంపించేసిందని చెప్తే నిజంగా మా వాడు షాక్ అయ్యాడంట. అరే బాబు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా సంఘంలో? నిజమే, దేవుడు ఏది మాట్లాడినా ఊరకనే మాట్లాడు. ఒక గంట సేపు వాక్యం చెప్పాలంటే ఎంతో సిద్ధపడి దేవుని మాటలు అలాగా, ప్రభా నీ ప్రజలకి ఏ మాటలు అవసరమో చెప్పండి అని ప్రార్థన పూర్వకంగా నిలబడుతూ ఉంటాం. ఈ రోజుల్లో చాలామంది
జీవితాల్లో దుష్ట అభిప్రాయాలు పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎదుగుతున్నారంటే ఏదోలాగా వాళ్ళని కిందకు తొక్కాలని ఆలోచన వస్తూ ఉంది ఈరోజు మనుషుల్లోకి. వాడు బాగా చదువుతున్నాడంటే వాడిని చదవకుండా చేయాలని, వాడికి మంచి మార్కులు వస్తాయంటే రాకుండా చేయాలని, ఇలాగా ఎన్నో చోట్ల రకరకాల అభిప్రాయాలు మనుషులోకి వచ్చేస్తున్నాయి. వాడు మంచిగా ఇల్లు కట్టుకుంటే అస్సలు వాడిని చూసి వారవలేని వాళ్ళు కొందరు. వాడు ఏదైనా ఒక మంచి జాబ్ సంపాదించుకుంటే అది చూడలేని వాళ్ళు కొందరు. మనుషుల అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీలోనికి దుష్ట అభిప్రాయం రాకూడదు. హామాన్ లాంటి మనసు, కయ్యన్ లాంటి మనసు రాకూడదు. అననీయ సప్పిరాలు చూడండి, సాతానుడు వెంటనే వాళ్ళ హృదయాన్ని మోసం చేశాడు. నాబాలు వాస్తవంగా ఆ చుట్టూ దావీదు గొర్రెల కాపర్లే కాపాడుతూ ఉంటేనే వాళ్ళు కాపాడబడ్డారు. వాస్తవంగా ఇంత ఉపకారం చేసిన ఆయన్ని దావీదు ఎవడంటాడేంటండి బాబు నాబాలు అసలు. చదవండి ఆ మాటలు ఒకసారి చదవండి. సమూయేలు మొదటి పుస్తకం 25వ అధ్యాయం 25వ వచనం. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలు దుష్టుడైన నాబాల్ని లక్ష్య పెట్టొద్దు. సందర్భాలన్నీ మనం ఒకసారి చదువుకోండి. ఆ అధ్యాయం అంతా మీకు తెలుసు, జస్ట్ మీకు గుర్తు చేస్తున్నాను అంతే. ఈ రోజుల్లో కూడా చాలామంది అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. సంఘానికి వస్తూ ఉంటారు కానీ వాళ్ళ అభిప్రాయాలు మారు. అందుకే దేవుడు ఈ శుద్ధీకరణ కోడికలో చెప్తున్నాడు, దుష్ట అభిప్రాయాలు నీలోకి ఎంతకాలం ఇలా ఉంటావు. ఈరోజు ఆ అభిప్రాయం ఉంటే ఈరోజే ఇక్కడ పాతి పెట్టేసే. లైవ్లో వింటున్న వాళ్ళు కూడా మీ ఇంట్లో వారి మీద ఒక మంచి అభిప్రాయం మీకు ఉండాలి. లేకపోతే మీ సహోదరుల మీద, లేకపోతే మీ స్వజనుల మీద, లేకపోతే మీ 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 ప్రక్కనున్న వాళ్ళ మీద మంచి అభిప్రాయాలు వారి మీద కలిగి ఉండండి. అంతేగాని సాతాను మీలోనికి దుష్ట అభిప్రాయాలు తీసుకొచ్చి లోక ఆశలు చూపించి ఇలాగే దైవత్వంలోంచి డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. మీలోనికి దుష్ట అభిప్రాయాలు రాకుండా యేసు నాథుడు తొలగించునుగాక. మీరు అడగవచ్చు, అన్నయ్య దుష్ట అభిప్రాయాలు వస్తే బైబిల్ ఏమంటుంది తెలుసా? దుష్టులకి నెమ్మది ఉండదంటండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 21వ వచనం చదవండి. యెషయా గ్రంథం 57:21. దుష్టులకి నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ వాళ్ళు దుష్టక్రియలు చేసి వాళ్ళని మోసం చేసి ఎంతో సంపాదించుకోవచ్చు, కానీ వాళ్ళకి నెమ్మది ఉండదు. నీకు కలిగింది కొంచెమేనా, నో ప్రాబ్లం, నీకు ఉన్న కొంచెమే చాలు, హ్యాపీగా బ్రతకొచ్చు నువ్వు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కానీ దుష్టులకి అన్యాయం చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టి చేసుకున్నది వాళ్ళకి నెమ్మది ఉండదండి. బైబిలే చెప్తుంది. మొన్న నేను ఒక గృహాలకి, అంటే మేబీ ఒక 20% విజిటింగ్ చేశాను, ఇంకా 80% ఉన్న ఇంకా చాలా గృహాలు దర్శించాలి. వెళితే ఒక సహోదరి, ఒక అక్క చెప్తా ఉన్నారు, ఏమనంటే, అన్నయ్య నా ఆస్తి విషయాల్లో మా భర్త నా ఆస్తి విషయాల్లో, నాకు రావలసిన ఆస్తి విషయాల్లో నాకు న్యాయం చేయలేదు. వాళ్ళ పిల్లలకి రాసేసుకున్నాడు ఆస్తి. అంటే ఆమెకి సెకండ్ మ్యారేజ్ జరిగిందన్నమాట. లేటుగా మ్యారేజ్ అయింది. ముందు భార్య పిల్లలు ఉన్నారు. తర్వాత ఈమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకంటూ ఏదోటి ఆధారం చూపిస్తారని పెద్ద మనుషులందరూ మాట్లాడతారు కదా. బాధపడుతూ నాకు రావాల్సిన ఆస్తి విషయాల్లో న్యాయం జరగలేదన్నయ్య,
అయితే వాళ్ళు ఏ విత్తనం విత్తారో సేమ్ ఇప్పుడు అదే సమస్య ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు నాకు అన్యాయం చేయాలనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు రిస్క్లో ఇబ్బంది పడుతున్నారు. అన్నయ్య ప్రార్థన చేయండి వాళ్ళ విడుదల కోసమని అడుగుతూ వచ్చారు. సందర్భం ఎందుకు మీకు చెప్తానంటే, దుష్టులకి నెమ్మది ఉండదు. ఒకరికి అన్యాయం చేసేదో చేద్దామని అనుకున్న వాళ్ళకి వారి జీవితంలో నెమ్మదిగా ఉండలేరండి. అందుకే ఈరోజు మీరు తీర్మానం చేసుకోవాలి, దుష్ట అభిప్రాయాలు ఎంతకాలం వద్దు. మంచి అభిప్రాయంతోనే, మంచి మనస్సాక్షితోనే భక్తి మార్గాల్లో కొనసాగుదాం. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. 3 నిర్గమకాండం 16వ అధ్యాయం 28వ వచనం చదవండి. నిర్గమకాండం 16వ అధ్యాయం 28వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, ఓకే, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలని నా ధర్మశాస్త్రమును అనుసరించున్నాడు అనెదరు. చాలు. 3వది, ఎన్నాళ్ళు వరకు ఆజ్ఞలు అనుసరించరు. దేవుడు అడుగుతున్నాడు, ఇంకెంతకాలం మీరు ఎన్నో వాక్యాలు వింటున్నారు, ఎన్నో మాటలు వింటున్నారు, ఆజ్ఞల్ని, ఆజ్ఞ అంటే కమెంట్, ఖచ్చితంగా రూల్ ఈజ్, అందరికీ రూలే, ఆ రూల్ని తప్పకూడదు. మనం ఎంతకాలం వరకు మీరు ఆజ్ఞలు అనుసరించరు. ఇప్పుడు ఆదివారం ఆరాధన 52 ఆదివారాలు సంవత్సరానికి దేవుడు ఇచ్చాడు. యేసయ్య ఏమని చెప్పారు? ఒక ఆజ్ఞలో, ఒక 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. మీరు ఈ నిర్ణయం చేసుకోవాలి. ప్రభా, మొన్న ఒక తమ్ముడు కూడా నాతో మాట్లాడుతూ, అన్నయ్య ఈ 8 నెలల్లో ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా దేవుడు కృపనిచ్చాడు, ఇంకా 4 నెలలు కూడా అలా రావాలని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆజ్ఞ అది ఖచ్చితంగా. అందుకే చూడండి, ఒకవేళ సండే, ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ, ఉద్యోగస్తులకి ఏదైనా పని పడినప్పుడు సాయంకాలమైనా వచ్చి పాల్గొనేటట్లుగా వాళ్ళు అవకాశం చూస్తూ ఉన్నారు. అంటే విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా మనం ఆచరించాలి. ఆదివారపు ఆరాధన చాలా విలువైంది. 10 ఆజ్ఞలు దేవుడు న్యూ టెస్ట్మెంట్లో 2 ఆజ్ఞలుగా చేశాడు. వాటిని ఏమన్నాడు? నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించు, అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. ఆజ్ఞల విషయంలో మనం తప్పిపోకూడదండి. ఎన్నాళ్ళ వరకు ఆజ్ఞలు అనుసరించకుండా మీరు ఉంటారు? ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా మొత్తం అంతా తప్పిపోయినట్లే. అందుకోసం ఆజ్ఞలు చాలా జాగ్రత్తగా మనం పాటించాలి. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్తారా? కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఆజ్ఞలు తప్పిపోకూడదు. సౌలుతో సమూయేలు ఏమని చెప్పాడు తెలుసా? ఇదిగో ఈ అమాలేకీలు ఉన్నారు కదా, అమాలేకీల్ని హతమార్చు అని చెప్పాడు. సౌలు ఏం చేశాడు తెలుసా? తనకు మనసుకు నచ్చినవి కొన్నిటిని కత్తిరించాడు, కొన్నిటిని అలా దాచిపెట్టాడు. ఇప్పుడు దేవుడు వచ్చి చెప్తున్నాడు, ఏమని మాట్లాడుతున్నా తెలుసా? చదవండి. సమూయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి పుస్తకం 15:11. సౌలు నన్ను అనుసరించక వెనకకు తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను. నన్ను అనుసరించక వెనకకు తీసి నా ఆజ్ఞలని అంటే సగమే పాటించాడు. ఈరోజు భక్తి విషయాల్లో చాలామంది ఆజ్ఞ అంటే ఆజ్ఞే, ఖచ్చితంగా దాన్ని పాటించాల్సింది. కొంచెం పాటిస్తానన్నయ్య, మరి కొంచెం కష్టమైతే అలా కాదు, ఖచ్చితంగా మనం పాటించాల్సింది ఆజ్ఞ తప్పిపోకూడదు. యేసయ్య సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, మీ అందరి జీవితాలు దేవుని ఆజ్ఞలు అనుసరించి సాగిపోదు కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆజ్ఞ ఎప్పుడు తప్పిపోకూడదండి. మంచి సమరయుడు ఉన్నాడు, కొరప్రాణంతో
ఆ వ్యక్తిని అలా కొట్టి ప్రక్కన పడేస్తే లేవీయుడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, మంచి సమరయుడు ఒక్కడే కదా జాలిపడి నూనె రాసి గాయాలు కట్టి పోటుకుని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మరలా ఏమైనా కొదువ తీస్తానని చెప్పింది. పొరుగు వారిని విషయంలో ఆ ఆజ్ఞ పాటించే విషయంలో ఈ మంచి సమరయుడు ఎంత జాగ్రత్త తీసుకుంటూ వచ్చాడు. ఈరోజు మీ అంతరంగాలు, ఆత్మీయ జీవితాలు ఆజ్ఞలు తప్పిపోకండి. ప్రతి ఆజ్ఞ నెరవేర్చి బిడలుగా ఉండండి. యేసు నామంలో దేవుడు మీ కట్టి కృపను అనుగ్రహించునుగాక. కోవిడ్ టైంలో నాకు బాగా తెలుసు, బాగా గుర్తు. కరోనా సమయంలో ఇంచుమించు చాలా కాలం వరకు మందిరాలు తెరవలేదు. కొంచెం కేసులు తగ్గినాయి, ఆరాధన చేసుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్స్ ఇస్తే అప్పుడు 2 ఆరాధనలు స్టార్ట్ చేసి ఇక్కడక్కడ ఈ వరుసకి అక్కోళ్ళు అయితే 2 కూర్చోవాలి, వాళ్ళకి ఇక రౌండ్ సర్కిల్ ఒకటి ఇలాగా శుద్ధముక్కతో గీసి అది దాటి వెళ్ళకూడదు. మొత్తం అంతా శానిటైజర్ చేసి స్టేజ్ అంతా శానిటైజరే. మాస్క్ పెట్టుకుని వాక్యం చెప్పేవాడిని, గ్లౌజులు వేసుకుని బలారాధన ఇచ్చేవాడిని. మగవాళ్ళు కూడా ఇటువైపు 2 కూర్చోవాలి. చెప్పేవాడిని, ఫస్ట్ ఆరాధనకి లోకల్ వాళ్ళు రండి, 2వ ఆరాధనకి దూరం వాళ్ళు రండి, అందరూ ఒకేసారి రాకూడదు. ప్రభుత్వం కొన్ని మనకి పద్ధతులు చెప్పి ఈ కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడానికి మన క్షేమం కోరే చెప్పారు వాళ్ళు అని చెప్తే అందరూ ఫస్ట్ ఆరాధనకు వచ్చేసేవారు. స్తోత్రం చెప్పండి. ఫస్ట్ ఆరాధన అందరూ భక్తులందరూ ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే పొద్దున్న ఆరాధన అయిపోతే ఏదో పని చేసుకోవడానికి బాగుంటుంది అనుకుని వాళ్ళు వచ్చేసేవారు. కానీ ఇబ్బంది కదా, కోవిడ్ కేసులు పెరుగుతూ ఉంటాయి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. వద్దు అంటే ఆగిపోవాలి. మంచోళ్ళందరూ సరే స్తోత్రం చెప్పండి. మంచోళ్ళందరూ అన్నాను. మరి ఎంతమంది మంచోళ్ళు ఉన్నారో చూస్తాను ఒకసారి. అందరూ మంచోళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అమ్మో, ఇంతమంది మంచోళ్ళు ఇచ్చాడు దేవుడు, స్తోత్రం హల్లెలూయా చెప్పండి. కొన్నిసార్లు ఆజ్ఞ తప్పిపోకూడదు. వెళ్ళొద్దు అంటే ఆగిపోవాల్సిందే, చెయ్యొద్దు అంతే. ఇప్పుడు అన్ని ఫలాలు తినండి, ఈ ఫలమే తినొద్దంటే ఎందుకు తినకూడదు అనే కదండి వాళ్ళు పాపంలో పడింది. ఆత్మీయులు ఎప్పుడు కూడా ఆజ్ఞ అంటే ఖచ్చితంగా బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని ఆ ఆజ్ఞ పాటించాలి. యేసయ్య నామములో అట్టి కృప మీకు దయచేయునుగాక. నెక్స్ట్ 4th 5th రిఫరెన్స్లు ఇచ్చేసి ముగిచ్చేస్తాను. 4వది సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22. త్వరగా. ఎన్నాళ్ళ వరకు మీరు జ్ఞానం లేని వారిలాగా ఉంటారు? చాలు. 4వది, ఎన్నాళ్ళు మీకు జ్ఞానం లేని వాళ్ళగా ఉంటారు? ఎంతకాలం మీకు ఇంకా జ్ఞానం రాదా? జ్ఞానం లేని వాళ్ళు ఎలా ఉంటారండి? సింపుల్గా 2 మాటలు చెప్పాలి మీకు. దినములు చెడ్డవి గనుక, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ, అక్కడ మాట ఏమని చెప్పాడు? అజ్ఞానుల వలె కాక. అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఇప్పుడు డిఎస్సి కొరకు చాలామంది సిద్ధపడుతున్నారు, పోటీ పడుతున్నారు, కోచింగ్లు తీసుకుంటున్నారు, మంచిది. అయితే మీకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సేవా పరిచర్యలో కూడా టైం టేబుల్ ఉండాలి. ఒక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ టైంలో ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేయాలి, ఏ టైం. 12 గంటలకు బ్రష్ చేస్తే ఎట్టుంటుంది? రావలసిన సూర్యుడు 12 గంటలకు రాడు కదా, ముందే వచ్చేస్తాడు. టైం టేబుల్ అంతా కరెక్ట్గా ఉండాలి. 3:30కి 4:30కి లేదా 5:30కి మార్నింగ్ టైం చదువుకోవాల్సిన టైం పెట్టుకుంటేనే సమయం సద్వినియోగం అవుతుంది. 24 గంటలు మన సమయం మన గురించి ఏం ఆగదు. అయితే మనం సద్వినియోగం చేసుకుంటేనే జ్ఞానం కలిగిన వాళ్ళు, లేకపోతే అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. ఇంకా చెప్పుకోవాలనంటే
నా జనులు జ్ఞానం లేని వారే నశించిపోతున్నారు అన్నాడు దేవుడు. జ్ఞానం లేకుండా చాలామంది నశించిపోతూ ఉన్నారు. ఇందులో ఏబిసి అని కొన్ని మాటలు చెప్తానండి. జ్ఞానం లేని వారి గురించి కొన్ని మాటలు చెప్తాను మీకు. ఇర్మియా గ్రంథం 31:22. ఇర్మియా గ్రంథం 31:22. ఇటు అటు తిరుగులాడు. ఎన్నాళ్ళు మీరు అటు ఇటు తిరుగుతారు? ఎన్నాళ్ళు మీరు అటు, నిజంగా జ్ఞానం ఉన్నవాళ్ళు అటు ఇటు తిరుగుతాడు చెప్పండి? తిరగడు అసలు. అంటే ఇది ఆత్మీయంగా మాట్లాడతాను. ఇప్పుడు యోబు దగ్గరికి సాతానుగాడు వస్తే ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. నేను భూమి మీద అటు ఇటు, చెప్పండి ఇప్పుడు అటు ఇటు తిరిగి కూడా ఎవడో మాట్లాడట్లేదు. మీరు సమయాన్ని మీరు టైం వేస్ట్ చేసుకోకండి, అటు ఇటు తిరగకండి. టైం ఉందా, ఈ టైంలో కరెక్ట్గా మనం చదివేసుకోవాలి. చాలామంది టైం అంతా వేస్ట్ అయిపోయిన తర్వాత రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు పుస్తకం తీసుకుని ఇబ్బంది పడతారు. అలా కాదు, అటు ఇటు వద్దు. సమయాన్ని చక్కగా మీరు టైం టేబుల్ సెట్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోండి. 10th క్లాస్ చదువుకునే పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు, ప్రత్యేకంగా చదువుకునే వాళ్ళకి ఈ మాట నేను చెప్తున్నాను. అటు ఇటు టైం వేస్ట్ చేసుకోకండి, మంచి టైం సెట్ చేసుకోండి. చక్కగా మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ టైంలో ఇది చదివేయాలి. ఎర్లీ మార్నింగ్ నేను అంటున్నా, ఫ్రెష్గా మీ మైండ్ ఫ్రెష్గా ఉండేది ఎర్లీ మార్నింగ్ అలారం పెట్టుకొని చదువుకోండి, బాగా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇందులో ఇర్మియా గ్రంథం 47:5. ఇర్మియా గ్రంథం 47:5 చూడండి అన్నమాట. ఎన్నాళ్ళ మట్టుకు నీకు నీవే గాయం చేసుకుంటావు. నిజంగా జ్ఞానం ఉన్నవాళ్ళు గాయాలు చేసుకుంటారండి? హలో మాట్లాడండి. జ్ఞానం ఉన్నవాళ్ళు గాయాలు చేసుకుంటారా? కొంతమంది చూడండి, వాళ్ళ చేతులతో వాళ్ళే గాయాలు చేసేసుకుంటారు. స్టవ్ వెలిగెత్తా ఉంటారు, ఏదో భర్త మీద కోపం వచ్చి ఉంటుంది, లేకపోతే ఆడబడుస్ మీద కోపం ఉంటుంది, అత్తగారి మీద కోపం వచ్చింది, మామయ్య గారి కోపం మీద, లేకపోతే పిల్లల మీద కోపం, చెయ్యి అలా పెట్టేసి అలాగా ఉంటారు. కాలితే ఎవరికి చెప్పండి? వాళ్ళకే కదా తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టాలి, ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు దాన్ని ఏమంటే డ్రెస్సింగ్ అయినా సిస్టర్, డ్రెస్సింగ్ చేస్తూ ఉంటుంటే అబ్బా ఎందుకు ఆ పాటలు? అమ్మ ఏదో అన్నది, నాన్న ఏదో అన్నది, వెంటనే ఈ పురుగుల మందు తాగేసి, ఏమన్నా శరీరం ఎంత ఆ తాగిన మత్తు, లేకపోతే ఆ యొక్క వేస్ట్, ఆ యొక్క విష పదార్థాన్ని కక్కించడం కోసం అప్పుడు శరీరం ఎంత ఇబ్బంది పడుతుందండి. అసలు చాలా ప్రతికూలమైన చాలామందికి జ్ఞానం ఉంటే ఇలా చేస్తారా? ఇప్పుడు బైబిల్లో మనం చూస్తాం కదా, శానా దెయ్యం పట్టినోడు వాడు ఏం చేస్తాడో తెలుసా? శరీరాన్ని గాయాలు చేసుకుంటున్నాడంట. ఏమంటే చాలామంది ఇప్పుడు శరీరాన్ని గాయాలు చేసుకుంటున్నారు, మత్తు పదార్థాలకి బానిసలైపోయి, డ్రగ్స్కి ఎడిట్ అయిపోయి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ప్రజలు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఇలా ఉండరు. ఎన్నాళ్ళు నువ్వు జ్ఞానం లేనివాడిగా ఉంటావు? నీ శరీరాన్ని గాయం చేసుకోవటం, ఆ తర్వాత అటు ఇటు తిరగటం, ఇది జ్ఞానం లేని చేసే పనులు. అలా ఉండకూడదు. ఓకే, చివరి మాట, 5వ మాట చెప్పేసి ముగిస్తాను. అండ్ యెహోషువ పుస్తకం 18వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ పుస్తకం 18:3. ఎన్నాళ్ళ మట్టుకు నువ్వు ఆలస్యం చేస్తావు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు తడువు చేస్తారని ఉంది అక్కడ. తడువు అంటే ఆలస్యం. ఓకే, 18:3 చాలు. చివరి మాట, ఎన్నాళ్ళు నువ్వు ఆలస్యం చేస్తావు? వద్దు. దేవుడు నీకు ఏదైనా చేయడానికి సమర్థుడే, అయితే నీ లోపమే నువ్వు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నావు. ఆరాధనకి, దైవ సన్నిధికి వచ్చే విధానం విషయంలో ఎప్పుడో ఒకసారి లేట్ అయిందనుకో, లేకపోతే 2 సార్లు, అంతేగాని రెగ్యులర్గా నువ్వు అదే టయానికి వస్తున్నావంటే అది నీ అశ్రద్ధ. అలా కాదు. ఒక నిర్ణయానికి వచ్చే దేవుని కార్యాల విషయంలో ఆలస్యం చేయకూడదు. ప్రభువా, మంచి నిర్ణయానికి తీసుకోండి.
దైవజనుడు ఏదైనా చెప్పాడనుకోండి, అది చేసే విషయంలో మనం ఆలస్యం చేయకూడదంట. మీరు ఇందులో ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందామా? ఎజ్రా గ్రంథం 7:21. త్వరగా చూడండి ఒకసారి. ఎజ్రా గ్రంథం. మరియు రాజైన అర్తహషస్త, ఓకే, అను నేనే నది అవతల ఉన్న 7:21 మీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, ఓకే, ఆకాశమందున దేవుని ధర్మశాస్త్ర విషయంలో శాస్త్రి అయిన యాజకుడు ఎజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగితే ఆలస్యం కాకుండా మీరు దాన్ని చేయండి. దైవజనుడు మిమ్మల్ని ఏదైనా అడిగితే అది ఆలస్యం కాకుండా చేయండి. దైవజనుడికి మేమేం అడుగుతామంటే సమయానికి రండమ్మా అని చెప్తాం. తెల్లని వస్త్రాలు వేసుకుని రండమ్మా, పరిచర్య చేయండి అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా, దైవ కార్యాల్లో ఆసక్తిగా ఉండండి అమ్మా అని చెప్తాం మిమ్మల్ని. ఈ విషయంలో మీరు ఆలస్యం చేయకుండా ఉండండి. పరిశుద్ధాత్ముడు మీలో క్రియ జరిగించునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఇలా ఉంటారు, నమ్మకుండా ఉండిపోతారు మీరు అని తన ప్రజలతో మోషే మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు దేవా నువ్వు నన్ను మర్చిపోతావని భక్తుడు అంటున్నాడు. దేవుడు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు, అయితే నీ లోపమే. ఎన్నాళ్ళు ఇంకా ఈ క్రియలు చేస్తున్నామని దేవుడు నిన్ను అడుగుతూ ఒక 5 మాటలు నీకు చెప్పాడు దేవుడు. చెప్పండి. నెంబర్ 1, ఎన్నాళ్ళు మీకు 2 తలంపుల మధ్యలో తడబడుతున్నారు. వద్దు, ఒకే తలంపులోకి రండి, ఒకే నిర్ణయంలోకి రండి. 2, ఎన్నాళ్ళు మీకు దుష్ట అభిప్రాయాలు వద్దు, మంచి అభిప్రాయాలు తీసుకోండి. 3, ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఆజ్ఞలు పాటించుకుని ఉంటారు, ఆజ్ఞ ఖచ్చితంగా పాటించండి. 4, ఎన్నాళ్ళ మట్టుకు మీరు జ్ఞానం లేనలుగా ఉంటారు, మీకు మీరే శరీరాన్ని గాయాలు చేసుకుంటారు, అలా వద్దు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఆలస్యం చేస్తారు, అలా వద్దు. దైవ కార్యాల్లో ఆసక్తి కలిగిన వారిగా ఉండండి. ప్రభు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఇట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి పరిశుద్ధ బల్ల ఆరాధనకి మనలందరినీ శుద్ధీకరించునుగాక. అందరూ మోకరి